జీవితంలో ఎదిగే క్రమంలో మనం ఎన్నో చూస్తాం. ఏమంటే ఇప్పుడు హీరోయిన్స్ అయిన వాళ్ళు, హీరోలు అయిన వాళ్ళు ఇంతకంట పడ్డవాళ్ళు ఉన్నారండి. సింగర్స్ అయిన వాళ్ళు కూడా ఎన్నో పడ్డారు. ఘంటసాల గారు పడలా, మన ఎస్పీబీ గారు పడలా, సుశీల్ గారు ఎన్ని కష్టాలు పడి ఉంటారు. వీళ్ళందరూ పడ్డాకే వచ్చారు. ఇంతకంట చూసుంటారు. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, మీకు తెలుసా. కాబట్టి ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగింది కాబట్టి నన్ను ఎలిమినేట్ చేసేసారు కాబట్టి నేను మాట్లాడతానడం మాత్రం సమంజసం కాదండి నా ఉద్దేశంలో. ఆ అమ్మాయికి ఇంకా లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. కాబట్టి ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుందని మనం చెప్తున్నాం. అయితే ఇంతకు ముందు కూడా ఒకసారి ఎంఎం కీరవాణి వారి మీదనైతే ఈ చిన్మయి గురించి ఇట్లనే మాట్లాడిందని మనకు అనవసరం అండి. ఇప్పుడు చిన్మయ్య గారు మాట్లాడారు, చాలామంది కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడే శ్రీరెడ్డి తన శరీర భాగాలు చూపించాల్సి వచ్చింది. అవన్నీ కూడా అనవసరం అంటాను నేను. కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడండి, లేదంటే మీరు ఇండస్ట్రీలో ఉండకండి. మీకు అది కష్టం అనిపిస్తే తప్పదు. ఇప్పుడు కొన్ని జరుగుతాయి, జరిగిన దాన్ని మనం పోరాడడానికి సిద్ధపడాలి. అంతేగాని ఆ పోరాడే క్రమంలో మనం నిందలు వేయడం మాత్రం సమంజసం కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. విన్నారు కదా, అంటే ఇది ఒక రకమైన నిందలు, అంటే ఎలిమినేట్ చేయడం వల్లనే ఇలాంటి నిందనలు ఆరోపణలు చేస్తున్నారని అయితే వీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ.